హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టెరిఫైయర్ ట్రయాలజీ మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రీసెంట్గా టెరిఫైయర్ 3 అయితే తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. సరే, ఒక్క మూవీ గురించి ఏం చెప్తాం, ఆల్రెడీ 3 కాబట్టి ఫస్ట్ 2 మూవీస్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదామంటే సరే. అందుకే టెరిఫైయర్ ట్రయాలజీ గురించి అయితే మాట్లాడుతున్నా ఈ వీడియోలో. టెరిఫైయర్ 1, 2, 3 3 మూవీస్ కూడా స్టోరీస్ గురించి పట్టించుకోకూడదు భయ్య. 3 మూవీస్ కూడా ఆర్ట్ ది క్లౌన్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. తను జనాల్ని ఎలా చంపేస్తుంటాడు, హాలీవుడ్ టైమ్స్లో కానీ ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఎంత కిరాతకంగా చంపుతుంటాడు, ఆ స్లాషర్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది అన్నదే మొత్తం స్టోరీ అనమాట. వీటికంటూ ప్రత్యేకంగా స్టోరీస్ ఏముండవు. ఆ కిల్లింగ్స్, ఆ సైకోపాత్ యాక్ట్, ఆ ఆర్ట్ ది క్లౌన్ చేసే పనులు, చంపేశాక వాడు చేసే దారుణాలు, వీటి చుట్టూరే నడుస్తుంది సినిమా. 3 సినిమాలు కూడా. టెరిఫైర్ 1 వచ్చేసి 2016లో రిలీజ్ అయింది. టెరిఫైర్ 2 ఏమో 2022లో రిలీజ్ అయింది. ఇప్పుడు టెరిఫైర్ 3 2024లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఓటీటీకి రావడం జరిగింది. టెరిఫైర్ 1, 2 చూస్తేనే 3 చూడాలా అంటే మీకు టెరిఫైర్ ఆ ఆర్ట్ ది క్లౌన్ క్యారెక్టర్ అర్థం కావాలనుకుంటే మీరు 1-2 సినిమాలు చూస్తేనే అర్థమవుద్ది. లేదు వాడి క్యారెక్టర్తో మాకేం సంబంధం లేదు, ఇప్పుడు అన్నీ చూడలేము, ఇది చూసేస్తామంటే మీరు చూసేసి పోయి అర్థమైపోద్ది. క్యారెక్టర్ గురించి మాత్రం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ 1, 2 చూడాల్సిందే. ఎక్కువేం తెలుసుకోవాలనుకోవట్లేదు, జస్ట్ ఆ కిల్లింగ్స్ ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నామంటే 3 చూసేయచ్చు, పర్లేదు. మీకు టెరిఫైర్ 3 అయితే తెలుగులో అవైలబుల్గా ప్రైమ్లో ఉంటుంది. టెరిఫైర్ 1, 2 మాత్రం 1 అయితే ఓటీటీలో లేదు. 2 కూడా ప్రైమ్ వీడియో నుంచి హౌ డు ఐ వాచ్ దిస్ అన్న ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ వస్తుంది, దాని ద్వారా మీరు లింక్ పొందొచ్చు. టెరిఫైర్ 2 కూడా. టెరిఫైర్ 1 మాత్రం బయట సెర్చ్ చేసుకోండి. ఇక 3 సినిమాల విషయానికి వచ్చేస్తే చూడొచ్చా లేదా అంటే కనుక చూడొచ్చు భయ్య. మీకు మరీ సూపర్గా అని చెప్పను, కానీ స్టోరీ గురించి అడగొద్దు, క్యారెక్టర్ డెవలప్మెంట్లు ఎలాంటి వాటి గురించి అడగొద్దు. ఓన్లీ కిల్లింగ్స్, ఆ స్లాషర్ ఎపిసోడ్స్ అండ్ ఆ ఆర్ట్ ది క్లౌన్ చేసే పనులు, ఆ వైలెన్స్ మరీ ఘోరంగా అయితే ఉంటుంది. ఆ రక్తపాతం అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఫుల్ 18+ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొద్దు అసలు. ఆ కిల్లింగ్, ఈ టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్ని నచ్చుతాయి, మేము చూడగలము అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ క్రీపీ ఫీలింగ్ కూడా ఉంటుంది. మరియు వైలెన్స్ తట్టుకోలేని వాళ్ళు మాత్రం చూడదు భయ్య, భయపడతారు అండ్ ఒక ట్రామాకు గురైపోతారు. ఎందుకంటే ఆ కిల్లింగ్స్ అంత దారుణంగా ఉంటాయి, వాడు చేసే పనులు అంత భయంకరంగా ఉంటాయి అనమాట. ఆ ఆర్ట్ ది క్లౌన్ చేసే పనులు మరీ భయపడే వాళ్ళు అయితే మాత్రం చూడొద్దు. మేము సా మూవీస్ చూసాం, రాంగ్ టర్న్ చూసాం, హిల్ హ్యావ్ హైస్ ఈ టైప్ కూడా చూసాము. ఎలాంటి భయంకరమైనవి చూసాం. ఇదంతా అనుకుంటే చూడొచ్చు, మీరు చక్కగా చూసేస్తారు. బట్ కిల్లింగ్స్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంటుంది, వైలెన్స్ టూ మచ్ ఉంటుంది అనమాట. నాకు ఈ 3 సినిమాల్లో అయితే నాకు బాగా నచ్చింది అయితే టెరిఫైర్ 3 బాగా నచ్చింది, నాకు వర్కౌట్ అయింది. ఎందుకంటే టెరిఫైర్ 1 అంతగా ఏముండదు భయ్య, ఇట్ వాజ్ యావరేజ్ అనమాట. మరి సూపర్ గేమ్ ఉండదు 1 అన్నది. బట్ 2 కొంచెం బాగుంటుంది. బట్ ఈ 3ని మాత్రం ఇంకొంచెం ప్రొడక్షన్ క్వాలిటీ పెంచుకొని, కొంచెం బడ్జెట్ పెట్టుకుని మంచిగా చాలా బాగా తీశారు క్వాలిటీ పరంగా అండ్ ఆ విజువల్స్ పరంగా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే త్రూ అవుట్ ద మూవీ ఆ స్లాషర్ ఎపిసోడ్స్ అయితే ఈసారి చాలా ఘోరంగా తీసుకెళ్లారని చెప్పాలి. 1లో కానీ 2లో కానీ నేను చూసాను ఆల్రెడీ. అవి పర్టికులర్గా ఒక స్లాషర్ ఎపిసోడ్ అంటూ బాగా హైలైట్ అవుద్ది. బట్ ఇందులో అలా కాదు. టెరిఫైర్ 3లో మాత్రం ప్రతి స్లాషర్ ఎపిసోడ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆర్ట్ ది క్లౌన్ చేసే పనులు అయితే మరి వర్స్ట్ ఉంటాయి అనమాట. సో చాలా సర్ప్రైజ్ అవుతారు ఆ మూమెంట్స్ గట్రా చూసినప్పుడు. టెరిఫైర్ 3లో ఏంట్రా ఎంత ఘోరంగా ఉన్నట్టు అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది భయ్య. చాలా వర్స్ట్ ఉంటాడు. మరీ చెప్తున్నా, నేను ఖచ్చితంగా వైలెన్స్ చూడగలను అనుకుంటేనే చూడండి, అంత ఘోరంగా ఉంటుంది వైలెన్స్. మీకు 2 hours 5 minutes ఉంటుంది రన్ టైము. టెరిఫైర్ 3 వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉంటుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టెరిఫైర్ 2 కూడా చెప్పాను కదా, మీరు ప్రైమ్ వీడియో నుంచి హౌ డు ఐ వాచ్ దిస్ కొడితే చూడొచ్చు. టెరిఫైర్ 1 మాత్రం దొరకదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీరు నిజంగా స్లాషర్ ఎపిసోడ్స్ చూడగలము, తట్టుకోగలము అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, చూడండి. మీకు నచ్చుతాయి సినిమాలు అన్నవి. టైం పాస్కి మాత్రం వర్త్ ఇట్ అంతే. మీరు ఏదో కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, స్టోరీ బాగుంటుంది, ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి ఏం చూడొద్దు. ఇవేమి ఉండవు భయ్య, చంపుకోవడమే స్టోరీ అంతే. అంతకుమించి అయితే స్టోరీ ఏమి ఉండదు ఇందులో. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.